హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు రీసెంట్ టైమ్స్లో అయితే చాలా మంది శాలరీ పర్సన్కి ఏవైనా లోన్స్ ఇచ్చే బెస్ట్ లోన్ యాప్స్ గురించి వీడియో చేయండి అనేసి కామెంట్ చేయడం జరిగింది. సో ఈ రోజు అయితే మనం కేవలం శాలరీ పర్సన్కే కాదు, శాలరీ పర్సన్తో పాటు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా లోన్ ప్రొవైడ్ చేసేటువంటి లోన్ యాప్స్ గురించి మాట్లాడుకుందాం. అది కూడా ఈ 2026లో ఆగస్ట్లో కొత్తగా వచ్చినటువంటి న్యూ లోన్ యాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అది కూడా 2 లోన్ యాప్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్తున్నాను అనమాట. సో నేను చెప్పేటువంటి ఈ 2 లోన్ యాప్స్ కూడా ఆర్బీఐ నుంచి అప్రూవ్డ్ పొందినటువంటి ఎన్బిఎఫ్సిస్ అనమాట. సో ఇక్కడ నేను చెప్పేటువంటి లోన్ యాప్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిజికల్‌గా అవైలబుల్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన చిన్న విషయం ఏంటంటే, నేను చెప్పబోయే ఈ 2 లోన్ యాప్స్‌లో లోన్ తీసుకోండి అని నేను ఎవరిని బలవంతం అయితే చేయట్లేదు. జస్ట్ అక్కడ వాటిలో ఉన్నటువంటి ఫ్యూచర్స్ మాత్రమే, అక్కడ ఫిజికల్‌గా అవైలబుల్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ అయితే చేస్తున్నాననమాట. సో మీలో ఎవరైనా లోన్ తీసుకోవాలంటే మీ ఓన్ రిస్క్ పైన అయితే లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఎవరిని బలవంతం చేయట్లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీతో షేర్ అయితే చేస్తున్నాననమాట. సో మీలో ఎవరైనా లోన్స్ తీసుకోవాలంటే మీ సిబిల్ స్కోర్ బెటర్‌గా మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆ 2 లోన్ యాప్స్ ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీకెప్పుడూ చెప్పేదే, మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్‌లోకొచ్చినట్లయితే ఈరోజు 2 లోన్ యాప్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం గదా! సో మీరు ఈ లోన్ యాప్స్‌లో మినిమమ్ రూ. 1000 నుంచి 5,00,000 వరకు అయితే లోన్ తీసుకోవచ్చనమాట. సో అదెలా అంటే, ఫస్ట్ లోన్ యాప్ చూసుకున్నట్లయితే ఫటక్ పే లోన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లోన్ యాప్ అనమాట. ఇది ఆర్‌బీఐ నుంచి అప్రూవ్డ్ పొందినటువంటి ఎన్‌బీఎఫ్‌సి. సో ఎన్‌బీఎఫ్‌సి అంటే తెలుసు కదా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అనమాట. సో ఈ ఫటక్ లోన్ యాప్ అనేది మనకి రీసెంట్ టైమ్స్‌లో అయితే లాంచ్ అవ్వడం జరిగింది. అంటే కొత్తగా రావడం జరిగిందనమాట. సో కొత్తగా వచ్చిన లోన్ యాప్స్ అన్నీ మనకి అప్రూవల్స్ తొందరగానే ఇచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయన్నమాట. ఎందుకంటే జనాల్లో స్ప్రెడ్ అవ్వాలంటే అప్రూవల్స్ ఇవ్వాల్సిందే కాబట్టి కొంచెం ఫాస్ట్ అప్రూవల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ లోన్ యాప్‌లో మనకి లోన్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది అంటే, మనకి మినిమమ్ 20,000 నుంచి 5,00,000 వరకైతే ఈ లోన్ యాప్‌లో అయితే మనం లోన్ పొందవచ్చనమాట. ఇంకా టెన్యూర్ అనేది మనం 3 మంత్స్ నుంచి 36 మంత్స్ వరకైతే పెట్టుకోవచ్చు. అంటే దాదాపుగా 3 ఇయర్స్ వరకు మనం టెన్యూర్ పెట్టుకోవచ్చు. టెన్యూర్ అంటే మనం లోన్ తీసుకుంటాం గదా, అది రీపేమెంట్ చేసుకోవడానికి మనం ఈఎంఐ లాగా మంత్లీ సెట్ చేసుకుంటాం గదా! సో దాన్ని టెన్యూర్ అంటామనమాట. సో ఇక్కడ మనం 3 ఇయర్స్ వరకైతే చేసుకోవచ్చనమాట. ఇంక ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే 12% పర్ యానమ్ అయితే ఉంటుందనమాట. సో ఇవి ఎన్‌బీఎఫ్‌సిస్ బ్యాంక్స్‌తో పోల్చుకున్నట్లయితే కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇవి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కాబట్టే. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీ యొక్క క్రెడిట్ ప్రొఫైల్ అలాగే మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నట్లయితే మీకి అప్రూవల్ ఛాన్సెస్ అనేవి బెటర్‌గా ఉంటాయి. అప్లై చేసినటువంటి వితిన్ 7 మినిట్స్‌లోనే మీకు అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ లెండింగ్ పార్ట్నర్ అయితే ఉన్నారనమాట ఈ ఫటాక్ లోన్ యాప్‌కి. అదేంటంటే ఎఫ్‌డిపిఎల్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో ఇది ఈ ఫటాక్ లోన్ యాప్ యొక్క లెండింగ్ పార్ట్నర్ అనమాట. సో మనం లెండింగ్ పార్ట్నర్ అంటే ఎవరో కాదు, మనం ఈ ఫటాక్ లోన్ యాప్‌లో లోన్ అప్లై చేయగానే మన అప్లికేషన్ అనేది ఈ లెండింగ్ పార్ట్నర్‌గా ఉన్నటువంటి ఎఫ్‌డిపిఎల్ కంపెనీకైతే మన అప్లికేషన్ వెళ్తుంది. వాళ్ళు మన ప్రొఫైల్‌నంతా చెక్ చేసి మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నట్లయితే, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్‌కి ఓకే అనుకున్నట్లయితే వాళ్ళు మనకు లోన్ ఇస్తారు. సో ఇక్కడ డైరెక్ట్ ఫటాక్ లోన్ యాప్ ఇవైతే మనకు లోన్ ప్రొవైడ్ చేయదు. లెండింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో ఇక్కడ కేవలం మనం పర్సనల్ లోనే కాదు, పర్సనల్ లోన్‌తో పాటు గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవచ్చు. అలాగే ఇన్సూరెన్స్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చనమాట. ఈ ఫటాక్ యాప్‌లో 2 ఇన్ 1 యాప్‌గా చెప్పుకోవచ్చు. సో ఇది యాక్సిస్ బ్యాంక్స్‌తో కొంచెం పార్ట్నర్‌షిప్ కలిగుంది. సో దానివల్ల ఈ ఇన్సూరెన్స్ కానీ, ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించిన బిల్ పేమెంట్స్ అన్నీ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీరు ఫటాక్ లోన్ యాప్ కొత్తగా వచ్చిందంటున్నారు. దీనిపైన నమ్మకం ఎలా మాకి అంటే, మీరు ఈ ఫటాక్ లోన్ యాప్‌లో లోన్ తీసుకున్న తర్వాత మీకేదైనా ఇబ్బందొచ్చిందనుకోండి, మీకిక్కడ స్క్రీన్ పైన ఈ లోన్ యాప్‌కి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబరు, అలాగే అడ్రస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యేసి మీ యొక్క ప్రాబ్లమ్‌నయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు. లైక్ కస్టమర్ కేర్‌తో కాల్ చేసి మాట్లాడొచ్చు, లేదంటే ఈమెయిల్ ద్వారా ఈమెయిల్ సెండ్ చేసుకొని మాట్లాడవచ్చు, లేదంటే ఆఫీస్ అడ్రస్ ఉంది కాబట్టి డైరెక్ట్ మీట్ అయినా కూడా మీ యొక్క ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయితే అయిపోతుంది. ఇది ఆర్‌బీఐ నుంచి అప్పుడు పొందినటువంటి లోన్ యాప్స్. మనం 5,00,000 వరకైతే లోన్ పొందవచ్చనమాట 20,000 నుంచి. సో ఇది ఫటాక్ లోన్ యాప్ అనమాట. సో మీలో ఎవరైనా ఈ లోన్ యాప్‌లో లోన్ తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అప్లై చేసుకోండి. సెకండ్ లోన్ యాప్ ఏమంటే డిగి క్రెడిట్ ఇన్‌స్టాంట్ పర్సనల్ లోన్ యాప్ అనమాట. సో ఇది మనం చెప్పుకోబోయేటువంటి రెండో పర్సనల్ లోన్ యాప్ అనమాట. సో ఇది మనకి సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి, సాలరీడ్‌కి రెండిటికి కూడా ఈ లోన్ యాప్స్ అయితే మనకి లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మినిమమ్ అంటే తక్కువ స్థాయిలో ఎవరైతే లోన్ అమౌంట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది సూటబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 1000 నుంచి 50,000 వరకు లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 50,000 వరకైతే మనం లోన్ తీసుకోవచ్చు. ఎవరైతే తక్కువ అమౌంట్ మాకి అవసరం ఉందనుకున్న వాళ్ళకి ఈ యాప్ అయితే సరిపోతుందనమాట. ఇంక ఇక్కడ టెన్యూర్ అనేది మనం ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు అంటే 62 డేస్ నుంచి 120 డేస్ వరకైతే పెట్టుకోవచ్చు. అంటే దాదాపుగా 4 మంత్స్. సో ఇక్కడ టెన్యూర్ ఎందుకు తక్కువ అయింది? అక్కడ 3 ఇయర్స్ ఇచ్చారు కదా, దీంట్లో ఎందుకు 4 మంత్సే అంటే, ఇక్కడ ఏంటంటే మనకు అక్కడ 5,00,000 వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కేవలం
50,000 వరకే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో, అమౌంట్ కూడా కొంచెం తక్కువుంది. టెన్యూర్ కూడా తక్కువుంటుందనమాట. ఇంకా ప్రాసెసింగ్ ఫీ చూసుకున్నట్లయితే 36% నుంచి స్టార్ట్ అవుతుందనమాట. కొంచెం ఎన్‌బీఎఫ్‌సీలో ఇంట్రెస్ట్ రేట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో, మీకు నచ్చినట్లయితే తీసుకోవద్దనమాట. ఇంకా ఈ డిగి క్రెడిట్ లోన్ యాప్‌లో కూడా మనకి లెండింగ్ పార్ట్నర్ అయితే ఉన్నారు. సో, ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చనమాట. సో, ఈ కంపెనీ అయితే మనకి ఈ డిగి క్రెడిట్ లోన్ యాప్‌లో లెండింగ్ పార్ట్నర్‌గా ఉంది. సో, మనం లోన్స్ అప్లై చేయగానే ఈ కంపెనీ మన ప్రొఫైల్‌ని చెక్ చేసి లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్‌లో ఎనీవేర్, ఎనీ టైమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఎక్కడున్నా, ఏ టైంలో అయినా లోన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. సో, ఈ లోన్ యాప్ పైన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇవి ఈ ఆగస్ట్ మంత్ 2026లో కొత్తగా వచ్చినటువంటి 2 లోన్ యాప్స్. ఈ 2 లోన్ యాప్స్ కూడా మనకి సాలరీడ్ పర్సన్‌కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి ఇద్దరికీ లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మీరు మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది 700+ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఏజ్ అనేది 21 అబోవ్ ఉండాలి. ఇంకో ఏంటంటే డాక్యుమెంట్స్ విషయానికొచ్చినట్లయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. ఇంక మీరు సాలరీ పర్సన్ అయితే 3 మంత్స్ బ్యాంక్ స్టేట్‌మెంట్, 6 మంత్స్ సాలరీ స్లిప్స్ ఉన్నట్లయితే సరిపోతుంది. ఇంక సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నట్లయితే 2 ఇయర్స్ ఐటీఆర్. సో, ఇవి డాక్యుమెంట్స్ కేవలం ఆధార్, పాన్ కార్డ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుందనమాట. అది ఎలాగంటే మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది 750+ 800+ ఉన్నట్లయితే ఇన్‌స్టాంట్‌గా మీకు లోన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో, మీ సిబిల్ స్కోర్ ఎంతైతే ఎక్కువ ఉంటుందో మీ ఇంట్రెస్ట్ అనేది అంత తక్కువ ఉంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సిబిల్ స్కోర్ 900 వరకు ప్రొవైడ్ చేస్తారు. అది మీ సిబిల్ స్కోర్ 80, 50+ ఉందనుకోండి మీ ఇంట్రెస్ట్ రేట్ చాలా లో అయ్యే అవకాశం కూడా ఉంటుందనమాట. సో, సిబిల్ స్కోర్ అనేది ఎంత ఎక్కువ ఉంటే మనకు ఆ ఇంట్రెస్ట్ రేట్ అంత తక్కువగా అయితే ఉంటుంది. కేవలం లోన్ యాప్స్‌లోనే కాదు క్రెడిట్ కార్డ్స్‌కి అప్లై చేసినా కూడా సిబిల్ స్కోర్ బెటర్‌గా ఉంటేనే మనకి బెటర్ లిమిట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఈ 2 లోన్ యాప్స్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసినాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను. నేను చెప్పినటువంటి ఈ 2 లోన్ యాప్స్‌లో లోన్ తీసుకోండి అని నేను ఎవరిని బలవంతం చేయలేదు. అక్కడ ఫిజికల్‌గా అవైలబుల్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మీతో షేర్ అయితే చేస్తున్నాననమాట. సో, ఇదనమాట ఈరోజు వీడియో. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.